హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ సరిగ్గా దొరకట్లేదు, గ్యాస్ సరిగ్గా రావట్లేదు. సో హోటల్స్ అన్నీ మూసేస్తున్నారు, అలాగే హాట్ చిప్స్ షాప్స్ కూడా మూసేస్తున్నారు. ఎలాంటి చిప్స్ తెచ్చుకుందామన్నా అసలు ఏమీ దొరకట్లేదు. సో నేనేం చేశానంటే, మనం మ్యాగీ తెప్పించుకుంటాం కదా, సో మ్యాగీలో అప్పుడప్పుడు కొంచెం తినేసి మనం వదిలేస్తూ ఉంటాం. అంటే కొంచెం తినేస్తాం, ఇంకో ఒక పీస్ లాంటిది ఉండిపోతుంది, రెండు పీసులు అలా ఉండిపోతూ ఉంటాయి, సగం సగం ప్యాకెట్ ఉండిపోతూ ఉంటుంది కదా. ఆ సగం సగం ప్యాకెట్ని నేను ఇప్పుడు ఇలాగ వేయించేస్తున్నాను అనమాట. సో మన దగ్గర ఎంత ఉందో అంతా వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకుని తీసేయడం. ఆ తర్వాత నేను ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని వేయించి పెట్టేసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. ఇలా ఒక్కొక్క విడతగా మనం వాటిని బ్రేక్ చేసేసి ఇలాగ వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటాయి. ఏంటి ఇప్పుడు చిప్స్ మనకి దొరకట్లేదు కదా, బయట హాట్ చిప్స్ లాంటివి దొరకట్లేదు. ఇలా మనం కొంచెం స్క్రాంబుల్ చేసేసి ఇలా వేసేసి ముక్కలుగా కావాలంటే ముక్కలుగా వేయించుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా కూడా వేయించేసుకోవచ్చు. ఇలా వేయించేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతాయి, అసలు ఇంకా తినడానికి ఉండదు. సిమ్లో మాత్రం పెట్టుకోవాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిగా వడియాల్లాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుంటాను. తీసేసాక ఏం చేస్తానో మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం అన్నీ వేయించేసుకున్నాను, చక్కగా వడియాల్లాగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఏం చేస్తానంటే, ఈ మ్యాగీకి వచ్చే మసాలానే మనం మ్యాగీ తీసుకోవచ్చు, టాప్ రెమన్ తీసుకోవచ్చు, మీరు ఏమైనా మసాలా న్యూడిల్స్ తీసుకోవచ్చు. తీసుకుని ఇలా వేసేసుకోవాలి. ఆ మసాలా మొత్తం వేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఇలాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనం పప్పులోను, రసంలోను, సాంబార్లోను, ఇలా మనం బిర్యానీస్ కానీ, పులావ్స్ కానీ, ఇప్పుడు మరి చిప్స్ లేవు కదా, చిప్స్ ఇలాంటివి ఏం దొరకట్లేదు కదా. మంచి వాసన వచ్చేస్తుంది, అదిరిపోయింది. ఇంకెందుకు, ఈ ట్రిక్ బాగుంది కదా. చిప్స్ బయట కొనుక్కోకర్ లేకుండా మన ఇంట్లో అప్పుడప్పుడు మిగిలితే, ఇలా సగం సగం మ్యాగీలు మిగిలిపోతే ఇలా మీరు వేయించి పెట్టేసేయండి డబ్బాలో. చక్కగా అదే మ్యాగీ మసాలా వేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. వేరేది వేస్తే మళ్ళీ కారం అంటారు, ఉప్పు అంటారు, ఏదేదో అంటారు, మారిపోయింది అంటారు. అలా కాకుండా ఇలా దాందే వేసేసి దాని మసాలాతోనే మనం వేయించి పెట్టేసుకుంటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా పప్పులోను, చారులోను, సాంబార్లోను, బిర్యానీస్లో, పులావ్స్లో అన్నింటిలోనూ నంచుకొని తినేసేయండి. ఎంత బాగుందో, సూపర్బ్ ఉంటుంది. బాగుంది కదా ట్రిక్. శ్రీవల్లి టాకీస్లో ఇలాగే ఉంటాయి. బాయ్ అండి.